చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఇంత సమయము దేవుని యొక్క సన్నిధిలో కొద్ది మాటలు మనం జాగ్రత్తగా విన్నాం. నిజంగా ఈ మాటలు వినినప్పుడు మనం సిద్ధం చేసుకోవటం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. ఆలోచించి చెప్పవలన ఏంటంటే, ఒకనాటి కాలంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు మాట్లాడినట్టుగా చదువుతాం. ఒక విషయం బట్టి చూస్తే, మీరు బోధకులై ఉండవలని కానీ మరలా నేను మీకు మొదటి సంగతులే చెప్పవలనన్నప్పుడు నాకెంతో బాధేస్తుందని పౌలు గారు వాళ్ళ గురించి మాట్లాడాడు. కానీ దినమున నిజంగా సహోదరి దేవుని మాటలు చెప్పబడిందంటే నేను ఎంతో సంతోషపడతాను. ఎందుకంటే మా దగ్గర నేర్చుకొని మరలా మీరు ఇంతగా అభివృద్ధి చెంది కొద్ది మాటలు చెప్పగలుగుతున్నారంటే అది దేవుని యొక్క చిత్తమే. ఎందుకంటే భయము, భక్తి, ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు. కానీ ఏదో చెయ్యాలి, పోవాలి, రావాలనే వాళ్ళలో ఈ మనసు ఉండదు. ఓకే, మంచిది. కొద్ది మాటలు దేవుని దయ వల్ల మనకు తెలియచేసి ఉన్నది కనుక అందుని బట్టి సహోదరికి నిండైన వందనాలు తెలియచేయచ్చు. మీ అందరికి కూడా మరోసారి వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మనందరం గుడక ఈ దినమందు ఒక చిన్న మాట చదువుతాను, జాగ్రత్తగా నండి. నేనేమి గొప్ప సందేశం ఇప్పుడు చెప్పను, కానీ ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు చదవబడినటువంటి ఒక ఉపమానంలో నుంచి ఒక చిన్న మాటను చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 41వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మీ అందరికి మరోసారి శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా మీరు ఈ మాటను వినాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి సందేశము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, ఎవరిని చూశాడు? ఎడమ వైపు ఉండి వారిని చూసి ఏమని మాట్లాడుతున్నారు? శపించబడిన వారలారా, శపించబడిన వారలారా అనే మాట ఎవరు అంటున్నారు ఇక్కడ? బాగా వినాలి. శపించబడిన వారలారా అని ఎవరు అంటున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారు అంటున్నారు. ఎవరిని అంటున్నారు? ఎవరిని అంటున్నాడు? అక్కడే ఉంది. నేనేమి వాక్యం చెప్పలేక మర్మంలోకి బాను. ఎడమ వైపు ఉన్న వారిని అంటున్నాడు. మీరు బైబిల్ చదివేటప్పుడు ఏదో ఆటలాడుకున్నట్టు కూర్చోకూడదు. భయభక్తులతో 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కూడా కూర్చొని వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు మీ మైండ్లోనికి ఎక్కుద్ది. ఏదో కాలక్షేపం కోసం, నవ్వులాట కోసం అంత దూరం నుంచి ఎడదాకి ఈ వానలో రావాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అవసరం అక్క, అవసరం లేదు. వచ్చినప్పుడు ప్రయోజనం ఉండాలి, దానికి ఉపయోగం ఉండాలి. అందుకే చెప్తున్నాను బాగినట్టు. ఎడమ వైపు ఉండి వారిని చూసి శపించబడిన వారులారా అన్నాడు. అంటే ఎప్పుడు శపించాడు? ఎలను ఎప్పుడు శపించాడు? వేరు చేసినప్పుడు. అంటే ఎప్పుడు వేరు చేశాడు? ఆయన మహిమతో వచ్చినప్పుడు వేరు చేశాడు. ఆ మహిమతో వచ్చినప్పుడు వేరు చేశాడు కదా. వేరు వేటిని బట్టి చేశాడు? ఇప్పుడు దాకా మీరు అన్నారు, క్రియలను బట్టి చేశాడు. క్రియలను బట్టి వేరు చేశాడు. ఇప్పుడు ఏ క్రియలు చేసిన వాళ్ళని ఎటువల్ల ఉండమన్నాడు? ఏ క్రియలు చేసిన వాళ్ళని ఎటువల్ల ఉండమన్నాడు? సత్క్రియలు చేసిన వారిని కుడివైపున ఉండమన్నాడు. తర్వాత సత్క్రియలు అంటే చెప్పారు. మరి వీళ్ళెవరు?
దుష్కార్యములు చేసిన వారిని ఎడమ వైపు ఉండమన్నాడు. దుష్టుని యొక్క క్రియలు చేసిన వారిని ఎడమ వైపు ఉండమన్నాడు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవి? చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు? బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవి? ఇప్పుడు ప్రత్యేకపరిచింది ఎప్పుడు? మహిమతో ఆయన వచ్చినప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు సపరేట్ చేస్తున్నాడు. సపరేట్ ఎప్పుడు, ఏటిని బట్టి చేస్తున్నాడు? ఇప్పుడు దాకా మీకు తెలుసుకున్నారు. భూమి మీద వారు చేసిన క్రియలను బట్టి సపరేట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు వాళ్ళు శపించబడి ఉన్నారంట? భూమి మీద ఉన్నప్పుడే శపించబడిన వారలారా అంటున్నాడు. అంటే ఎందుకు ఇలా మాట్లాడు? అసలు ఎందుకు శపించాడు వాళ్ళను? శపించాలి, దేవుడు శపిస్తాడు అసలు? బాగా ఆలోచిద్దాం. దేవుడు శపించేవాడేనా? మరి ఎందుకు శపించాడు వాళ్ళను? ఎందుకు శపించాడమ్మ? అది ఎందుకు, అసలు ఎందుకు శపించాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఎవరిని శపించాడో కావాలి మనకి ఇక్కడ. బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు నేను 22 నుంచి చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అన్నాడు. అంటే దేవుడికి మనం తెలియదమ్మా? బాగా ఆలోచించాలి. దేవుడికి తెలుసా తెలియదా? అంటే మనం తెలుసా, అందరు తెలుసా? అందరు తెలుసు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నేను మిమ్మును ఎన్నడును, ఆ మాట రాశాడు అన్నడు అనేది. చూడండి, చదవండి మళ్ళీ. అక్కడ ఎన్నడు అంటే ఎన్నడంటే ఎన్నడును ఎరుగునంటే అసలు ఎప్పుడు మీరు ఎవరు నాకు అసలు తెలియదు అంటున్నాడు. అంటే దేవుడికి తెలియదా? మరి తెలిసినప్పుడు ఎందుకు ఎన్నడుని ఎరగని అంటున్నాడు? వాళ్ళ క్రియలను చూసినప్పుడు దేవుడు అంటే ఎరగనట్టున్నారు. ఎలా ఉన్నారు ఎరగనట్టు అంటే, దేవుడి యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనుషులే వీళ్ళందరూ. దేవుడిని తెలియని వాళ్ళు కాదు, దేవుడు అంటే తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఏం చేశారంటమ్మా? నీ నామమును మేము ప్రార్థనలు చేయలేదా? ప్రవచింపలేదా? వాక్యం చెప్పలేదా? దెయ్యాలని వెళ్ళగొట్టలేదా? మేమేమిదో చేశాం, అద్భుతములు చేశాం. మేము మామూలు కాదు, మన్ని గొప్ప గొప్ప చేశామన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అని అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మిమ్మను ఎన్నడును ఎరగనన్నాడు. ఎందుకు ఎరగనన్నాడంటే, వీళ్ళు చేశామని చెప్పుకుంటున్నారు, చెప్పామని చెప్పుకుంటున్నారు, కానీ ఇలా బ్రతుకులు ఎలాగున్నాయో బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొంచెం తెలుసుకుందాం. చాలా సింపుల్ గా, ఎక్కువేమి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘములకు రాసిన పత్రిక. జాగ్రత్తగా చూద్దాం, చాలా జాగ్రత్తగా చదవండి, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ సమయంలో ఈ ఒక్క మాట అవసరం కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మామూలుగా అయితే ఇంతటితో క్లోజ్ చేసుకుందాం అనుకున్నాను. ఏదో ఒక మాట చెప్పాలి కాబట్టి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడండి, 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 6 తీశారు కదా, అందరు తీశారు. 7, 8 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఎట్లనగా భూమి తన మీద కురియు తరచుగా వర్షమును త్రాగి, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే
ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకు కాల్చివేయబడును అన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? భూమి మీద తరచుగా వర్షం పడుతుందమ్మా. ఇప్పుడు మీ అందరూ తెలుసు కదా, వాన పడుతుంది. దేనికోసం వర్షం పడుతుంది భూమి మీద? వ్యవసాయదారుడు విత్తనాలు విత్తినప్పుడు ఆ పంట పెరిగి దాని ద్వారా మంచి ఫలాలు ఫలించాలని ఏమవుతుంది? వర్షం పడుతుంది. అయితే దాని మీద ఏమి మొలవకూడదంట? ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలవకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 5వ వచనం చదవండి, మీకు బాగా క్లారిటీ వచ్చేస్తుంది. 6వ వచనం చదివితే 5, 6 ఉంటాయి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము. మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. దేవుని వాక్యం ఎప్పుడు వింటారా? వీళ్ళు రోజు వింటారు, కానీ బ్రతుకులైతే మారా. రోజు వింటున్నారంట వాక్యం, రోజు దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత చూశారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఈ రోజు దివ్య వాక్యం అంటున్నారు. దివ్య వాక్యం అంటే తెలుసు కదా, ఈ వాక్యం రోజు వింటున్నారు. ఈ వాక్యం ఏం చెప్తుందో వాళ్ళకు? మంచి చేయమని చెప్తుందా, చెడు చేయమని చెప్తుందా? నిజంగా చెప్పండి అమ్మా, నిజంగా అబద్ధం ఆడకుండా చెప్పాలి. దేవుని వాక్యము మంచి చేయమని చెప్తుందా, చెడు చేయమని చెప్తుందా? ఎవరికి చెప్తుంది? ఎవరికి చెప్తుందమ్మా? అది ఎవరికి చెప్తుంది వాక్యం? అందరికి చెప్తుంది. అవునా? అందరు నచ్చుతున్నారు వాక్యాన్ని, మరి అందరికి చెప్తుందంటే అడుగుతుంది. వినే వాళ్ళకి చెప్తున్నారు. మరి ఎవరు వింటున్నారు? ఎవరు వింటున్నారు? చెప్పండి. మీరేమో ఇక్కడ ఏమి బైబిల్ క్విజ్ ఏం లేదు, చెప్పిన వాళ్ళకి గిఫ్ట్లు ఏమి ఇయ్యరు, చెప్పిన వాళ్ళకి అవమానాలు ఏం లేవు. ఏం చెబితే ఆయన నమ్ముకున్నాం, ఆయన సన్నిధిలో ఉంటాం. ఇలా కూర్చున్నారు చూడు, మనందరం వింటున్నాం. ప్రార్థనలకు వెళ్తుంటారు చూడు, వాళ్ళందరూ వింటున్నాం. ఇప్పుడు విన్నప్పుడు వీళ్ళతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి వినిన తర్వాత మీ మీద మీకు దేవుని వాక్యం ఎందుకు చెప్పబడుతుందంట? దేనికి చెప్పబడుతుందంట వాక్యము? ఇంకా సరి చేసుకోవాలని. ఇంకా మంచిదే. ఇంకా చెప్పండి. సిద్ధపడటానికి. ఓకే, ఇంకా చెప్పండి. దేనికి చెప్పబడుతుంది వాక్యం? ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ గుర్తుంది మీకు? ఆకాశం నుంచి వర్షము భూమి మీద పడుతుంది. దేనికి పడుతుంది? భూమి తాగి పంట పండాలి. ఎవరి కోసం పండాలి పంట? వ్యవసాయదారుడి కోసం కదా, అర్థమైందే? వ్యవసాయదారుడి కోసం పంట పండాలి. ఇప్పుడు వ్యవసాయదారుడి పంట పండినప్పుడు వాటన్నిటిని కోసుకొని తన కొట్టుల్లో దాచుకొని అప్పుడు ఏమంటాడంటే మంచిగా పంట వచ్చిందని సంతోషపడుతుంటాడు, ఆనందపడుతుంటాడు. కాబట్టి అదే విధముగా ఈ వాక్యం అనేటువంటిది ఏమిటి? దేంతో సమానము? వర్షంతో సమానము. ఈ వాక్యం ఎక్కడ పడుతుంది? మనుషుల యొక్క హృదయాలలో పడుతుంది, మనుషుల యొక్క జీవితాలలోనికి వస్తుంది. ఇది ఎందుకోసం దేవుడు మనలోనికి పంపిస్తున్నాడు ఈ వాక్యాన్ని? మంచి ఫలాలు ఫలించాలని. మంచి ఫలములు అంటే ఏంటివి? ఇందాక సహోదరి మాట్లాడినప్పుడు ఒక చిన్న విషయం, సత్క్రియలు. సత్క్రియలు, సత్యమైన క్రియలు. సత్యమైన క్రియలు అంటే వాక్యానుసారమైన క్రియలు మనము చేసి దేవుడికి మంచి ఫలాలు ఫలించాలని. అందుకని ఇది ఇక్కడే ఉంచి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళని ఎందుకు అన్నాడో చూడండి. అక్కడ ఏం మాట్లాడారో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఊరికనే మాట్లాడాల ప్రతిదీ కూడా, దాని వెనక చాలా పరమార్థం ఉంది కాబట్టి మాట్లాడారు. 7వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ రాయబడింది 7వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆమేన్. ఏమంటున్నాడు?
మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఏ ఫలాలు కావాలని దేవుడు ఇప్పుడు మనకు వాక్యం చెప్పిస్తున్నాడు? మంచి ఫలాలు కావాలి. మంచి ఫలములు అంటే సత్క్రియలు. ఇప్పుడు వాక్యం మనకి ఏం చెప్తుంది? మంచి చేయమని చెప్తుందా, చెడు చేయమని చెప్తుందమ్మా? నిజంగా చెప్తుంది మంచి చేయమని. ఆ మంచి ఏమేంటి చేయమంటుంది చెప్పండి, మీకు తెలిస్తే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది. ఓకే, గుడ్, మంచిది. ఇంకా సంతోషం. నిజంగా బైబిల్ చెప్పేదే చెప్పారు, సంతోషం. ఈ మాట మీరు చెప్పినప్పుడు మీకు సంతోషం లేదు, కానీ నేనైతే చాలా సంతోషం. ఎందుకంటే నేను నేర్పించినటువంటి నా పిల్లలు ఈ మాటలు గుర్తు పెట్టుకున్నారంటే చాలా సంతోషం కదా. రెండోది, టీచర్ కు పిల్లవాడు సమాధానం చేసి సంతోషం ఉంటదిగా. మొట్టమొదటి నిన్ను వలె నీ పొరుగు వారిని, ఇంకొకటి నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించు. అంటే ఇప్పుడు మంచి ఫలములు అంటే ఇది ఆజ్ఞలు కాదంటే, దేవుడు చెప్పింది ఇది కాదంటే. మంచి ఫలాలంటే కొన్ని క్రియలు ఉన్నాయి. ఇప్పుడు ఏం తెలియదు, అది భూమి తరచుగా పడుచున్నటువంటి వర్షమును తీసుకున్న తర్వాత ఏమి పండించాలంట? మంచి ఫలములను పండించాలి. అలా పండించకుండా ఏం పండించుతుందంట? ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను. చదవండి మళ్ళీ కావాలంటే మీకు అక్కడ గుర్తు లేకపోతే. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగును. శాపము పొందదగును. ఎవరిని శపించాడు అక్కడ? ఎడమ వైపు ఉండి వారిని. ఎందుకు శపించాడంటే ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము వాళ్ళకు వాక్యము చెప్పబడుతుంది. ఈ వర్షం అనే వాక్యం చెప్పబడుతుంది. ఈ వాక్యం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నప్పుడు ఏం చేస్తారమ్మా? చర్చిలలో కూర్చున్నప్పుడు కానీ, మీటింగ్లలో కూర్చున్నప్పుడు కానీ, సువార్తలలో కూర్చున్నప్పుడు కానీ ఏం చేస్తారు? వింటారు. విన్న తర్వాత ఏ కాయలు కాయాలి? మంచి కాయాలంటే సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి. ఇది ఇక్కడ వింటారు. బయటకు పోయిన తర్వాత ఏమవుతుందంటే ముండ్ల తుప్పలు. ఏంటి ముండ్ల తుప్పలు అంటే? ఇప్పుడు చెప్పండి అమ్మా, ముండ్ల తుప్పలు అంటే ఏంటి? ఇంకా ముండ్ల తుప్పలు అంటే ఏంటి? బూతు మాటలు, అబద్ధాలు, దొంగతనాలు. ఈ అమ్మ ముండ్ల తుప్పలు అంటే మీరు ఏడేడుకో పోవద్దు. ఈ మాత్రము పలుకుతున్నామంటే లోపల పోయింది. ఏ పంట పండిస్తుంది? ఇప్పుడు మంచి పంట పండిస్తుందా, చెడ్డ పంట పండిస్తుందా? ఇప్పుడు చెప్పాలి. మంచి పంట పండిస్తుందా, చెడ్డ పంట పండిస్తుందా? అది లోపలికి పోయి భూమి పీల్చుకుంటుందా, పీల్చుకోదమ్మా? నీరు పడిన తర్వాత అది తాగుతుందా, తాగదా? తాగిన తర్వాత ఏ రావాలి? మంచి రావాలి. ఇప్పుడు ఏమొచ్చినాయంట? ముండ్ల తుప్పలను, గచ్చ తీగలు వచ్చాయి. మరి గచ్చ తీగలు ఎవరు పంపించారు? ఎందుకు వచ్చినాయి గచ్చ తీగలు, ముండ్ల తుప్పలు? ఇప్పుడు మరలా మత్తయి అది అక్కడే ఉంటుంది. మీకేం అర్థం కావట్లా. ఎక్కడ ఏముండాలో అది చాలా చక్కగా రాసింది. ఎవరికి ఆయన ఏం చెప్పలా. చూడండి, 18 వచ్చిన అనుకుంటాను, 7:18 అనుకుంటాను. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఇది ఏ చెట్టు అంట? అది మంచి చెట్టు అయితే ఏ ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. కానీ అది ఏ చెట్టు అంట? పనికి మాలిన చెట్టు. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందమ్మా? ఇప్పుడు దానికి నీళ్లు పోతారా, పోయిరా? పోతారుగా. మీరు అందరూ పోయిరా, పోతారు. పాపం అప్పుడప్పుడు మీ ఇళ్ళలో ఏం చేసుకుంటారు? పాపం ఆశతో ఏమనుకుంటారంటే దోసకాయలు కాస్తారు, ఉరు కొనుక్కుంటారు, మంచిగా తినొచ్చని రోజు దానికి కంచేసి రోజు నీళ్లు పోతుంటారు. పాపం మంచి పోతుంటా. పోసిన తర్వాత దానికి కాయలు కాస్తాయి. చెట్టు కాయ కాయకుండా ఉంటుందా? ఏ చెట్టు కానీ కాయ కాస్తుంది. కాయ కాసిన తర్వాత ఆశతో కాయ తీసుకొని దాన్ని తిన్నప్పుడు అది తీయగా ఉందనుకోండి, సంతోషపడతారు. కానీ చేదైతే ఏం చేస్తారు? చెట్టు పీకి కాల్చేస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? చెట్టును శపిస్తున్నావు. ఎందుకు చెప్పిస్తున్నావు అంటే అది చెడ్డ చెట్టు, మంచి ఫలాలు ఫలించదు. ఇప్పుడు చాలా మంది లోకమనే పాపములో ఉరుకుపోయి దేవుని దగ్గరికి వచ్చి ఏదో పైన ఆశీర్వాదాలు పొందాలని వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి చెడును బయటకు పోగొట్టుకోవాలి. అందుకని వద్దన్న వచ్చేస్తాయి కదా అబద్ధాలు.
నోరు తెరిస్తే సార్ అబద్ధమే. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పించారు మీకు? ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు యేసు ప్రభువు ఏమన్నా అబద్ధాలు చెప్పమని చెప్పాడక్క మాకు? చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. ఇప్పుడు హృదయంలో నుంచి వచ్చి, నేను హృదయం నుంచి రానట్ల, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాక చదివారు కదా మాకు మాట. ఏం చదివారు? గుర్తులేదు. ఇప్పుడు చివరిలో చదివించిన మాట ఏంది? పనికి మాలిన చెట్టు మంచి ఫలములు. ఇది పనికి మాలిన చెట్టు. ఇప్పుడు నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా మారుద్దా? పనికి మాలిన చెట్టు నేను కూర్చోబెట్టి అబద్ధాలు ఆడొద్దు, దొంగతనాలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, బూతు మాటలు మాట్లాడొద్దు, టీవీ సీరియల్ చూడొద్దు అంటే నేను పనికి మాలిన చెట్టును నీ దగ్గర నటిస్తున్నాను. నా స్వభావం ఇదే. ఇప్పుడు ఆ స్వభావం కలిగిన దానిని యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. అందరినీ శపించడు ఆయన, శపిస్తున్నాడు. ఇప్పుడు శపిస్తున్నాడు అనుకోకూడదు, తప్పు. ఆయన శపించే దినం ఉంది. ఇప్పటి నుంచి వాళ్ళు శాపానికి గురవడానికి రెడీ అయిపోయినారు. వారు రోమిలకు రాసిన పత్రిక 1:28 వారు తమ మనసులో దేవుడికి చోటి నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను అని రాయబడింది. వారు ఎక్కడ లేదంట దేవునికి చోటు. మరి ఎక్కడిచ్చారు? బైబిల్. ఎంత? డబ్బులు కాదు, ఎంత? బోరి వాళ్ళు ఉంటది. ఇటు సంకలో పెట్టుకొని వస్తుంటారు చాలా మంది. కొంతమంది ఎట్లా పెట్టుకొని వస్తారు. పాస్టర్ కూడా ఈ మధ్య కాలంలో ఇలా పెట్టుకొని ఫోటోలు దిగుతుంది. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉండాలి. అది కుడి పక్కనే ఉండాలి, ఎడ పక్కన ఉండకూడదు అంటే మళ్ళీ ఫీల్ అవుతున్నట్టు ఏసయ్య. ఇలా పెట్టుకొని ప్రార్థన చేసుకుంటారు, ఫోటోలు దిగి మీటింగ్లలో పెడుతుంటారు. కాదంటే తప్పేమి లేదు. కానీ ఈ బైబిల్ ఎక్కడ ఉండాలని చెప్తుంది? హృదయంలో ఉందా బైబిల్ ఎవరికైనా? ఎందుకంటే ఉంటే ఏంది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2:14 ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. అందరు తీయండి. చదువు వచ్చిన వాళ్ళు మాత్రం చూడండి, చదువు రాని వాళ్ళు చదివేది వినండి. 2:14 వ్యభిచారిని చూచి ఆశించి పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పొచ్చు లోభత్వమందు సాయధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నన మార్గమును విడిచి బెయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కన్నులు గలవారంటే. ఎలాంటి కళ్ళు ఉంటాయి? ఆశ ఉన్నది, మానుకోలేరు. ఎంత చెప్పినా మానరేళ్ళు. మాత్రమ్మా ఎన్ని సంవత్సరాలు చెప్పు, వాక్యం కాదు పొద్దు గోకులు బైబిల్ కూర్చోబెట్టి చెప్పిన మాత్ర ఎందుకు మానరు? చెట్టు దాని స్వభావం బట్టి అది ఫలాలు ఫలిస్తుంది. చెట్టు దాని స్వభావం బట్టి ఫలాలు ఫలిస్తుంది. వీళ్ళు ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కనపడ్డగానే మరలా లేనిపోయిన అలాంటి ఊహల్లోనికి వెళ్ళిపోతారు. బిలాము దేన్ని ప్రేమించాడంట? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తుంటాను నేను కొంతమందికి, కోపం ఎందుకు మీకు ముక్కు మీద ఉందంటారు పెద్దలు అంటారు కదమ్మా. ముక్కు మీద కోపం అంటే అర్థమైంది ఎవరుంటుందా కోపం? మరి ఏంటని అర్థం? నోటిలో మాట ఉండి రాకముందే కక్కేస్తారు. అప్పుడప్పుడు ఏమంటారంటే ఎందుకు కుక్కరిసినట్టు కరుతామంటారు అంటారు కదా. ఏమంటారు? కుక్కలాగా ఎందుకు కూర కరుతామంటారు. కుక్క కరుచున్నట్టు కరుతున్నా అంటే ఇలా స్వభావం మాట్లాడితేనే అర్థం. కుక్క ఎలాంటిది చెప్పండి త్వరగా, మీరు చెప్తే త్వరగా ముగించుకుందాం, మామన పడుతుంది. మళ్ళీ కుక్క ఎలాంటిది? తన కక్కిందే మళ్ళా తినేది. ఈ కుక్క కరిసినట్టు ఎందుకు కరుతారంటే ఇలా జీవితాలు మర్చిపోయిన దాన్ని మళ్ళా గుర్తు తెచ్చుకొని చేస్తారంట. మరిచిపోయిన వాటిని మరలా గుర్తు తెచ్చుకుంటారంట. ఇది వరకు దేవుడు చెప్పాడు కదా ఈ రోజు వాక్యంలో నాకు, నేను ఇక అన్నటికీ కూడా అబద్ధములు ఆడకూడదు, పాపములు చేయకూడదు, చెడు చూడకూడదు, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో గడపాలని చెప్పాడు కదా. నేను ఈ రోజు నుంచి అలా ఉండాలని ఎలా అనుకుంటారు? మళ్ళా పోయిన తర్వాత కక్కిందాన్ని తింటారంట. కుక్క తన వాంతికి తిరిగినట్టు అని పేతురు గారు రాస్తారు. చాలా చక్కగా రాస్తారు అన్నమాట. ఇది ఎందుకు మాట్లాడుతున్నారంటే, శాపము అందరినీ శపించడు ఆయన. శాపానికి ఎవరైతే అరుగులో వాళ్ళనే శపిస్తాడు.
అందుకని దివ్య వాక్యము వీళ్ళకి రోజు చెప్పబడుతుంది, వారం చెప్పబడుతుంది, నెల చెప్పబడుతుంది. కానీ ఇది మాత్రం లోపలికి పోయిన తర్వాత పంట పండదు, మంచి పంట పండదు, చెడు పంట పండుద్ది. ఇందాక సహోదరు ఒక ఎగ్జాంపుల్ ఒక మాట అన్నది ఏమన్నది గుర్తుంది కదా, గోధుమలు గురుగులు రెండు ఉన్నప్పుడు గోధుమలకి ఏమి వేస్తామమ్మా? మందు వేస్తాం. గురుగులకు రెండు తీసుకుంటాయమ్మా, రెండు తీసుకుంటాయి మందు తీసుకుంటే. మీకు అర్థం కావాలంటే గోధుమల గురువు పక్కన ఎక్కండి. ఇప్పుడు మీరు మన పొలాల్లో ఉంటాయి కదా, కలుపు అనేది కలుపు మొక్క, ఇటు పక్కకు పోతే పొగాకు మొక్క, రెండింటికి మిరప మొక్క, రెండింటికి ఏం వేస్తామమ్మా? మంది వేస్తాం. రెండు పెరిగితే రెండు పెరగవా? రెండు పెరిగినప్పుడు మనం ఏంటి బీకేస్తాం? కలుపు మొక్కను బీకేస్తాం. ఎందుకంటే అది ఉంటే ఒక పెరగదని, అది ఉంటే ఇది పెరగదు. మీకు ఎందుకు కలుపు ఎందుకు తెస్తారు తెలుసా మీరు? ఇది ఉంటే అది పెరగదు, అందుకని దాన్ని పీకేయాలి. అలాగనే మన జీవితంలో కూడా ఏమంటున్నాడంటే దేవుడు మంచి మాటలు చెప్తున్నాడు అందరికీ. కానీ మంచి మాటలు చెప్తున్నప్పుడు అందరూ తీసుకుంటున్నారు. కానీ మంచి మాటలు కలిగి మంచివాడు మంచినే ఫలింపజేస్తాడు, చెడ్డవాడు చెడియే చేస్తాడు. ఇన్ని మందులు పెట్టాను, ఇన్ని చేశాను, ఈ గెరిక అన్ని మిరపకాయలు కాస్తే బాగుండు అనుకుంటామా? తొంగ పీసులు అన్ని మిరపకాయలు కాస్తే బాగుండని ఎవరైనా అనుకుంటారా? ఆ గురుగాకుండా తెలుసా, కంది చెట్లలో ఈ గురుగాకు మొత్తము అన్ని కందికాయలు కాస్తే బాగుండు. దీనికి కూడా మందు వేసా కదా, ఏంది కందికాయలు కాకుండా గురుగాకులు కాసింది అంటామా? ఎందుకన్నాం? దాని స్వభావం అట్టాడిది, దాని స్వభావాన్ని బట్టి అది పండుతుంది. మరి నూరు మంది ఏమన్నారు? నువ్వు వేసిన దేనికి మందు వేసావు? కందికేసావు. గురుగాకు కావాలన్నారు నత్ర. దేవుడు కూడా వాక్యము తన బిడ్డలకు చెప్పించాడు, వీళ్ళు కూడా వింటున్నారు. విన్నంత మాత్రాన మారాలనేం లేదు. వీళ్ళు మారలేదేంది అంటే మీరు అలాగనే చెప్పండి, ఈ గురుగాకు అని చెప్పేసాను అంతే. కంది మొక్క కాదు అది. ఈ గురుగాకు ఉండి ఏం చేస్తుంది? వాటి కందిని పెరగకుండా అని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అదేమని చెప్తున్నానంటే, దుష్ట సంగతి మంచి నడవడికని ఎందుకు జరుపుతుందంటే, వాళ్ళల్లో ఉంటే మనలో ఉన్న మంచి కూడా కొన్ని రోజులు పోద్ది కదమ్మా. వాళ్ళతో కలిసిమెలిసి కూకురు అనుకోండి, ఈ పొద్దు కూకురు ఉదాహరణకు మీరు ఎవరన్నా పని పోకుండా ఉంటారు కదా, ఈ మధ్యకాలం పని పోలేదు కదా, 24 గంటల్లో 8 గంటలు కదమ్మా మనం ఉండేది. ఈ 8 గంటల్లో కనీసం 6 గంటలు ఎవరితో కూర్చొని ఉంటారు మీరు? దేవుని బిడ్డలతో తను కూర్చొని ఉంటారు. ఎవరుంటారు మా దగ్గర కూర్చోడానికి అంటారు. 6 గంటలు వాళ్ళతో కూర్చుంటారు. వాళ్ళతో కూర్చొని తప్పు లేదు, కూర్చోవద్దు నేనట్లా. కూర్చున్నప్పుడు మంచి మాటలు ఎన్ని చెప్పారు, చెడ్డ మాటలు ఎన్ని అన్నారు? ఎప్పుడన్నా కౌంట్ చేసుకున్నారా? రావా? మంచి మాటలు రావు కదా, అన్ని చెడ్డ మాటలే కదా. ఇప్పుడు నువ్వు మంచి మాటలు మాట్లాడాలన్నా వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడితే నీ మంచి మాటలు కూడా వాళ్ళ చెడ్డ మాటలు పోయి వెళ్ళిపోయి నువ్వు కూడా వద్దన్నా కూడా చెప్పేస్తావు. నేను కూడా చూసినా వాళ్ళిద్దరు ఆడుంటే, ఏం చూసినావు? ఏం బుద్ధి లేని మాటలు. నేను కూడా విన్నా వాళ్ళు చెప్తుంటే ఏమన్నావు? సాడీలు చెప్పుకోవడం అవసరమా? నేను కూడా చూసి నువ్వు తిడుతుంటే ఏం చూసావు? నువ్వు అది బాగానే స్వభావం వచ్చేసింది, నువ్వు అనాల్సిన పని అది వచ్చేస్తుంది అంతే. ఇంజెక్ట్ చేస్తుంది అంటారు, దానిలో ఉన్నటువంటి స్వభావం మనకి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటుందంటే బైబిల్ గ్రంథంలో, దేవుని దివ్య వాక్యం విన్నారు కదా, అది చూసిన తర్వాత నీలో కోపం ఉండకూడదు. కోపం వల్ల ఏమొచ్చింది? ఎవరికి వచ్చింది శాపము? మంచి మాట చెప్పారు. ఎవరికి వచ్చింది? ఆయన దగ్గర పోనీ కటక్కని ఉన్నాడు, ఆడ ఉంటాడు. ఓకే, మోసేకి వచ్చింది, సంతోషం. ఆమె ఇంకా మంచిది, నేను చెప్పింది కరెక్టే కాదనుకో, మీరు చెప్పినది కరెక్టే. ఇంకా ఒక ఆయన ఉన్నాడు, ఆ కోపం వల్ల ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. ఎవరు? కయ్యూను కోపగించుకొని ఏం చేశాడు? తన తమ్ముడి మీద పడి చంపేశాడు. మీరు చిన్న కోపాలే కర్ర తీసుకొని కొట్టిడానికి తగలరాంచోడు దిగుతాడు, చెప్తాడు. కోపాలు వస్తాయి ఎంత అర్థం కాదు. ప్రేమతో పోల్చబడి పిల్లలకి చెప్పడానికి చేత కదా, కర్ర తీసుకొని పడుతుంటారు. ఎందుకమ్మా? ప్రేమతో ఇప్పుడు 4 మాటలు చెప్పావా? ఈరోజు చెప్పావా? ఓపికతో ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడిరా? నువ్వేంది నాకు చెప్పేది నాకు తెలియనట్టు? వాళ్ళ వయసు ఎంతమ్మా? నీ వయసు? 70 సంవత్సరాలు. ఎన్ని వయసు అంత? ఎన్ని వయసు? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఎక్కువ, 20 సంవత్సరాలు ఎక్కువ అక్క? ఇప్పుడు 10 లక్షలు ఎక్కువ, 1,00,000 రూపాయలు ఎక్కువ చెప్పండి మీరు. మరి 10 లక్షలకు 1,00,000 రూపాయలు 10 లక్షలతో ఎక్కడన్నా సరితూగుద్దా? మరి సరితూగినప్పుడు మరి ఎప్పుడు కూడా మనము వాళ్ళతో సరితూగినప్పుడు ఎందుకు మనం వాళ్ళని ఎగటకారం చేస్తాం, ఎగతాలు చేస్తాం, వాళ్ళు ముందుకు పోతుంటే వెనక నవ్వుతుంటాం? అంటే మన స్వభావం కయ్యూను లాంటి స్వభావాలు.
వాళ్ళు అనుభవించిపోయారు ఈ జీవితాలను. మనం ఇప్పుడే అనుభవిస్తున్నాం. మనకేం తెలుసు? 2 బిడ్డలను కన్న తర్వాత వీళ్ళని సక్రంగా పెంచడం చేత కాదు ఇప్పుడున్న తరానికి. అప్పుడు ఒక్కొక్కళ్ళు 10 మందిని 20 మందిని కానీ అందరూ కరెక్ట్ గా పెంచారుగా. మరి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ. మరి వీళ్ళు ఏమంటారు తెలుసా? నీకేం తెలుసు పిల్లల గురించి? అబ్బో ఏమే పరగారు తెలిసినట్టు నాకు అర్థం కాదు. ఇది స్వభావం. ఈ స్వభావం అంటే ఎలా స్వభావం పెట్టాడితే ఈ స్వభావం వాళ్ళ మీద పడి వాళ్ళని పాడు చేసేసి. అందుకని ఏమంటున్నారు తెలుసా? ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను ఎవరి జీవితాల్లో పెరుగుతారో వాళ్ళు శపించబడతారు. నా జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో, ఎవరి జీవితంలో అయినా ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు పెరిగితే శపించబడతారు. ఆ ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు ఏంటంటే దేవుడు వద్దన్నవి అని అర్థం. నువ్వు కావాలనే కోరుకుంటావా, వద్దనే కోరుకుంటావా? నీకు కావాల్సిన పంట పండితే మంచిదా, వద్దన్న పంట పండితే మంచిదా? కావాల్సింది పండితే మంచిది. మీరు బతిమలాడుకుంటారు తెలుసు. అప్పుడప్పుడు పోయి చూస్తారు కానీ కందేసి 7 రోజులైనా మొలవదు. కానీ కంది కంటే ముందు 9 పీసులు ఎంత మొలిసి ఉంటాయి. ఎందుకు ఇది త్వరగా పెరుగుద్ది అంటే ఇది పిలవాల్సిన పనులు వచ్చేస్తాయంటే అది ఆల్రెడీ ఆటోమేటిక్ గానే ఉంటాయి. అక్కడ మన జీవితాల్లో కూడా చెడు పిలవాల్సిన పనులు ఆటోమేటిక్ గానే ఉంటాయి. కాబట్టి ఈ 9 పీసులు పీకేసినట్టుగా మనలో ఉన్నటువంటి చెడును ఒక్కొక్క దాన్ని పీకేస్తుంటే అప్పుడు మనలో ఉన్న మంచి ఏమవుతామా? బాగా పెరుగుద్ది. గడ్డి లేని చేని అట్లా పెరుగుద్ది, చాలా బాగా పెరుగుద్ది. అలాగనే మనలో ఉన్న చెడు ఒక్కో దాన్ని తీసేసుకుంటే మంచి రోజు రోజుకి పెరిగిపోతుంది. అప్పుడు మన దేవునికి మంచి ఫలములు ఫలిస్తాం. ఎందుకంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16:22 మొదటి పత్రిక 16:22. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మొదటి కొరింథీయులు 16:22 అమ్మా. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఆమేన్. ఎవడన్నా శపించబడేది? ప్రభువును ప్రేమించుకుంటే. ప్రభువును ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పినట్టు చేయాలి. అప్పుడప్పుడు మీరు కూడా ఒక క్వశ్చన్ చేస్తుంటారు, నేనంటే నిజంగా ఇష్టం ఉందా నీకు అంటారు. ఎవరిని అడుగుతారు? అర్థాలనే ఎవరిని అడగరుగా. నేనంటే నిజంగా ప్రేమ ఉంది అంటారు. ఎందుకంటే నేనంటే ప్రేమ ఉంటే నేను చెప్పిందే చేస్తావుగా. అంటే నువ్వు చెప్పింది చేయకపోతే అవునా కాదా? అంటే ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు మనకు ప్రభు అంటే ప్రేమ ఉంటే ప్రభు చెప్పిందే చేస్తామా చేయమా? అంటే చేయట్లేదంటే అర్థమైంది. ప్రభు అంటే ప్రేమ లేదు. ప్రభువును ప్రేమింపని వాడు ఏమవుతాడంట? శపించబడతాడు. అందువలన ఈ ఎడమ వైపు ఉన్న వారు శపించబడ్డారు. ఎందుకంటే ప్రభువు చెప్పినవి చెయ్యాలా, దేవుడు చెప్పినవి చేయలేదు కాబట్టి శపించబడ్డారు. మాకు చెప్పుంటే మేము చేసేవాళ్ళం అంటారని హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పారు. మీకు వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని మీరు తీసుకుంటారు కానీ మీలో ఉన్నటువంటి చెడ్డ ఫలాలే ఫలిస్తున్నారు అన్నారు. వాక్యం అంటారు. ఇవన్నీ తెలుసు తెలియదా మనకు? వ్యభిచారుని చూసి ఆశించి పాపం మానలేని కనులు గలవారు అన్నాడు. అది చూసినామంటే ఇది తప్పని మనసులోకి వస్తే వాడు ధన్యుడు. ఆ మనిషి స్త్రీ గాని పురుషుడు గాని ధన్యుడు. ఇప్పుడు అలా రాకుండా అయ్యో నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను మళ్ళా ఆ లోకం ఉంటే బాగుండి అనుకున్నవాడు ధన్యుడు కాదు. వాడు శపించబడిన వాడు. వాడి కోసం ఏమి సిద్ధం చేయబడిందంట? నిత్య అగ్ని దండన. ఎంత బాగా రాయబడింది ఆ పేరు, చెప్పడానికి బాగుంది కదా. నిత్య అగ్ని దండన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని నేను ఈ మాటను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఎందుకు శపించారు అసలు ప్రభు అంటే. క్రియలు చెయ్యని వారిని శపించాడు, అందనే కాదు. ఇప్పుడు నువ్వు క్రియలు చేసి ఆయన ఇష్టానుసారం అంటే నువ్వు శపించడు. నేనేమంటాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధం చేయబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోనండి అంటాడు. నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. ఎలా ఆశీర్వదించబడతావంటే ఆయన చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదం వచ్చినట్టే. ఆయన చెప్పినట్టు చేయాలి నువ్వు, అంతే. అబద్ధం ఆడొద్దు అన్నాడు. మీరు అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? రాహాబుని వేసే కూడా ఆడింది కదా అబద్ధం అంటారు. పిచ్చి మాటలు మాట్లాడకూడదు దేవుడి దగ్గర. మన దగ్గర అయితే మాట్లాడుతున్నా, దేవుడి దగ్గర మాట్లాడు నోరుమోయ్ అంటాడు. ఏమన్నారు వీళ్ళు? దేవా నీ నామంలో దెయ్యాలు నిలగొట్టలేదా? నీ నామంలో అద్భుతములు చేయలేదా? నీ నామంలో వాక్యం చెప్పలేదా? నీ నామంలో ప్రార్థన చేయలేదా? ఏమన్నాడు? నోరు మూసుకో బుద్ధి లేనోడా, ఎంతో మాట్లాడతావు, వెళ్ళిపో, నువ్వెవరు అసలు నాకు తెలియదంటే నా ఇంటికి వస్తున్నావు అసలు. అప్పుడప్పుడు అంటారు కదా, అక్క 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 అన్నం పెట్టకంటే బయట ముందే లోపలికి వస్తున్నావు. అక్క అక్క నేను నీకు తెలియదు అక్కంటే ఎవరా నువ్వు తెలిపా, నువ్వు మంచోడు అయితే ఇంట్లో పిలిచి అన్నం పెట్టదుగా, నువ్వు చెడ్డోడి కాబట్టి కదా ఎలా కొట్టేది. అందుకే ప్రభు కూడా ఏమంటున్నాడంటే నోరు మూసుకో.
నరు మూసుకో అంటే అన్నాడు, ప్రభువా 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 ప్రభు అని పిలుస్తున్నారంట. నేను చెప్పిన మాట ప్రకారం చెయ్యక ప్రభువా ప్రభువా ప్రభు అని పిలవటం ఎందుకు? ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడు పరలోకంలో చేరడు. మరి ఎందుకు పిలుస్తారు వరకు ప్రభువా ప్రభువా ప్రభు అని? అవసరాల కోసము, ఆప్యాయతల కోసము, ఆ ప్రభు అంటే ప్రేమ ఉన్నాడని చెప్పుకోవడం కోసం. ప్రేమ ఉన్నాడని చెప్పుకోవడానికి ఉదాహరణకు ఇప్పుడు బొడ్డోడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకోండి, పిలుస్తూనే ఉంటాడు నానా 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 నాన్న. అబ్బో వాళ్ళ నాన్న అంటే ప్రేమ అనుకుంటాడు. వాళ్ళ నాన్న ఏం చదువుతాడు, సెల్ ఫోన్ ముట్టుకోవద్దు అంటాడు. వాళ్ళ నాన్న ఉన్నంత వరకు ముట్టుకోడు. వాళ్ళ నాన్న పోయిన తర్వాత అదే పని. అంటే ప్రేమ ఉన్నట్ట? వాళ్ళ నాన్నను మెప్పించడానికి అక్కడ చేస్తాడు, అంతే, ఏం లేదు. మనం కూడా దేవుని మెప్పించడానికి అక్కడ చేస్తాం ప్రార్థనలో ఉన్నప్పుడు. బయటకు పోయిన తర్వాత మన పనులన్నీ ఏమన్నా ఆగిపోతానేమ్మా? బిలాములాగా దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి వ్యర్థమైన వాటి వరకు తిరగట్లేదా? ధనాపేక్షను ఆశించి దేవుని విడిచి వెళ్ళిపోవటం లేదా? అన్ని జరుగుతున్నాయి. ఎందుకంటున్నానంటే ఈ రోజు మీ అందరికీ దేవుని దివ్య వాక్యమును వింటున్న మనము దేవుని ఇష్టానుసారంగా బతికితే ఆశీర్వదించబడతాం. మనలో మంచి క్రియలు రాకపోతే మనం ఏమవుతామంట? శపించబడతాం. అందుకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు వాళ్ళని శపించాడంటే, వాక్యం విన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నాడు, వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది, కానీ ఇంటికి పోతే క్రియలు మాత్రము ఉన్నాయా? అప్పుడప్పుడు కోపం అవుతుంది, అప్పుడప్పుడు ఎందుకు వద్ద అపసం అవుతుంది. అయితే అప్పుడప్పుడు ఎవరికైనా వద్దాక అపస్మాత్ కోపం పడేటప్పుడు పడి తప్పు లేదు. మరి అపసం పడుతుంటారు ఎవరి మీద? అకారణంగా తిడుతుంటారు, అకారణంగా ఏడుస్తుంటారు, అకారణంగా ఒక నాడి కోసుకుంటుంటాము. ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయంటే ప్రతి కుటుంబంలో జరిగేది. మళ్ళా రోజు ప్రార్థనకు వస్తుంటారు. ఈ వాక్యం నీలోనికి వచ్చిన తర్వాత నువ్వు నేను ఏం చేయాలంటే ఒకే ఒక మాట చెప్తున్నాను మీకు. కలుపు మొక్కలు పీకేస్తే మంచి మొక్కలు బాగా పెరుగుతాయి. ఆ కలుపు మొక్కలు తీసేసుకుందాం అంతే. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. నీలో కలుపు మొక్కలు పీకేయకపోతే మంచి మొక్క పెరగదు. ఎప్పుడైనా చూడండి, పొగాకు చెట్టు చుట్టూ తవ్వుతారు, గడ్డంతా బీగుతారు, తోలతారు. ఎందుకంటే కలుపు మొక్కలు ఉండకూడదు. ఉంటే ఈ సారం అది లాక్కొని దాన్ని పెరగనీయదు. మనలో చెడు గుణాలు ఉంటే మంచి గుణాలు మనం చేయలేము. ఓకే, అందరు తల ఉంచితే